దావీదు కీర్తనలో ప్రభువు యొక్క పిలుపును అక్కడ మనము లేక దావీదు మహారాజు యొక్క పిలుపు అక్కడ మనకు ప్రకటించుచూ ఉన్నాడు. సమస్తమైన జనులు ఆయన వారే కాబట్టి, మనము ఆయన వారము కాబట్టి, మనము ఆయన ప్రజలము కాబట్టి, ఇక్కడ సమస్త జనుల యొక్క భారమును చూస్తూ ఆయన మౌనంగా ఉండలేడు కాబట్టి, ఆయన కనికర సంపన్నుడు, జాలిగల దేవుడు కాబట్టి ఆయన భారమును సులువుగా చేస్తాను అంటున్నాడు. నా దగ్గరికి రమ్మన్నాడు, నేను నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. ఈ యొక్క మాటను మనము మరి కొంచెము ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే, కమ్ unto me all ye that labor and are heavy laden, and I will give you rest. People all the time restless because of lack of time and heavy laden burdens, responsibilities. దీనివలన మానవుడు చాలా మరి అలసిపోతూ ఉన్నాడు, సొమ్మసిల్లిపోతూ ఉన్నాడు. భార్య భర్త యొక్క పనులు చేయటంలో అలసిపోవుట, బిడ్డల యొక్క బాగోగులు చూచుటలో, ఆ హౌస్ హోల్డ్ వర్క్ చేయుటలో, ఇవన్నీ కూడా భారమే. ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ బయట తన యొక్క డైలీ ఉద్యోగ పనులు చేసుకుంటూ అలసిపోతున్న కాలం ఇది. మరి కష్టార్జితములు సంపాదించుకుంటూ ఇంటి అవసరాలను మరి చూసుకుంటూ ముందుకు సాగవలసిన పరిస్థితులు, వీటన్నిటిని బట్టి అలసిపోతూ సొక్కి సోలిపోతూ ఉన్నారు. అందువల్ల హెవీ లేడన్ ఇవన్నీ చాలా అన్నట్టు మానవుడు పాపములు చేసి పాపములు వలన వచ్చి జీతము మరణమునకు లోనవుతూ ఉన్నాడు. కాబట్టి అనేక రకమైన పాపములు అనేక మార్లు మనం ఆలోచించాం. జన్మ తరహా పాపము, కర్మ తరహా పాపము. జన్మ తరహా పాపము కీర్తనాకారుడు 51వ అధ్యాయంలో చెప్తాడు. నేను 5వ వచనములో దావీదు మహారాజు, నేను పాపంలో పుట్టి ఉన్నాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. అయితే కర్మ తరహా రోజువారి మనం చేస్తున్న పాపములు ఎక్కడున్నాయి? హృదయంలో ఉన్నాయి. హృదయం అనే కర్మాగారం, అదొక ఫ్యాక్టరీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది? పాపముల ఉత్పత్తి. కాబట్టి ఇంత దారుణమైన మన యొక్క హృదయము. కాబట్టి లోపల నుండి మార్క్స్ వార్త 7:20